అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. మురుకులు చేసుకున్నాం పండగకి, కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు, అందుకే ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేము ఒక 3 kgs బియ్యం పిండి తీసుకున్నాము. ఈ బియ్యం పిండిలో 3 kgs కదా, 6 స్పూన్స్ కారం, 6 స్పూన్స్ ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, కొన్ని నువ్వులు అన్నీ వేసి హాట్ వాటర్తో మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ వేడి నీళ్ళతో పిండిని బాగా ఉప్పుకొని ఇలా ఒత్తుకొని పక్కకు పెట్టేసుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మీకు సరిపడిన ఆయిల్ వేసుకోండి. నేను కడాయిలో ఆయిల్ ఒక 2 kgs పోసుకున్నాం మేము. తర్వాత అది వేడయ్యేలోపు పిండిని ఇందాక మనం ఉప్పుకున్నాం కదా, ఆ పిండిని కొంచెం తీసుకుంటూ చల్లనీళ్ళు పోసుకుంటూ మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. పిండి ఎక్కువ గట్టిగా ఉండొద్దు, చాలా లూజ్గా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. చూసారు కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 3 రంధ్రాలు ఉన్న బిల్ల అండ్ మురుకుల గొట్టం తీసుకొని ఇందులో పిండిని పెట్టేసి మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. ఆయిల్లోకి ఒక 8 వరకు మేము ఒక పేపర్ మీద చేసుకుంటాం, డైరెక్ట్ ఆయిల్లో చెయ్యము. మేము ఎప్పుడు ఒక పేపర్ పైన మురుకులు రౌండ్గా ఒత్తుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటాము. ఇలా ఒక 8 వరకు చేసుకున్నాము. 8 మురుకులు చేసుకొని తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్లో వేసుకున్నాము. ఫస్ట్ ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ బాగా కాగిందా లేదా అని మా అత్తయ్య ఒక చిన్న ముద్ద వేసి చూసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన రెడీ చేసుకున్న మురుకులన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడిగా ఉండి మనం తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, మన మురుకులు రెడీ అయిపోయాయి. ఆయిల్ అస్సలు పట్టలేదు, మురుకులకి చాలా క్రిస్పీగా వచ్చాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.